కంతేరు గ్రామంలో 25వ తారీఖున జరిగిన ఒక చిన్న గొడవని పురస్కరించుకొని రాజకీయ ఒత్తిడి అనడం కంటే తెలుగుదేశం పార్టీ కూటమి ఒత్తిడితో పోలీసులు ఒక ఫాల్స్ కేసుని పెట్టడం జరిగింది. దానిలో కంతేరుకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడి గెలిచినటువంటి ఎంపీటీసీ గారు కల్పన గారి మీద మరికొందరి మీద 307 అటెంప్ట్ టు మర్డర్ కేసుని అనవసరంగా అన్యాయంగా ఫాల్స్గా పెట్టి ఈరోజు ఉదయం 3:20 3:30 కంతేరు గ్రామం పోలీసు బలగాలు వెళ్ళి సుమారుగా ఒక 4 వ్యానుల్లో ఒక 30-40 మంది పోలీసులు వెళ్ళి ఈ వలపర్ల కల్పన అనే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో ప్రవేశించి ఆమెని మరికొందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే తెల్లారగట్టున 3:30 సమయంలో అకార్డింగ్ టు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చట్ట ప్రకారం ఒక మహిళ మీద అరెస్ట్ చేసేటప్పుడు సూర్యాస్తమయానికి ముందు సూర్యోదయం తరువాత మాత్రమే చేయాలని గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా పోలీసు వారు వాటిని ఉల్లంఘించి 3:30కి అరెస్ట్ చేశారు. ఆమె నైటీలో ఉంటే అయ్యా నేను నైటీలో ఉన్నాను చీరగట్టుకు వస్తాను అన్నా కూడా ఆమెను ఉపేక్షించుకోకుండా కారులో ఎక్కించుకుని రావటం జరిగింది. సరే వచ్చారు, కోర్టులో ఏం రిమాండ్లో పడేశారంటే రిమాండ్ రిపోర్ట్లో తెల్లారగట్ట 6:30కి అరెస్ట్ చేసినట్టుగా పడి ఫాల్స్ అంటే పచ్చి అబద్ధం ఆడే పరిస్థితికి పోలీసులు దిగజారిపోయారు. ఎందుకు దిగజారని అడుగుతా ఉన్నా. ఎస్, మీరు అరెస్ట్ చేయండి, కేసు ఉంది కదా, అరెస్ట్ చేయండి. సూర్యాస్తమయానికి ముందో సూర్యోదయం తరువాతో మీరు అరెస్ట్ చేయొచ్చు, తప్పులేదు. మహిళని ఈ విధంగా ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్క ప్రోద్బలంతో వారిని మెప్పించాలనే ఉద్దేశంతో సిఐలు డిఎస్పీలు ఈ రకమైనటువంటి దారుణానికి ఇవాళ రాష్ట్రంలో పాల్పడుతున్నారనే విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలి. దీని మీద న్యాయస్థానంలో కూడా హైకోర్టులో కూడా మేము పోరాడతాం. ఎందుకంటే ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరిచినప్పుడు నలుగురిని హాజరుపరిస్తే నలుగురికి రిమాండ్ ఇచ్చారు. హాజరుపరిచినప్పుడు న్యాయవాదులు ఆర్గ్యూ చేస్తే ఆ ముద్దాయిలను అడిగారు, అయ్యా మిమ్మల్ని ఎప్పుడు పట్టుకొచ్చారు అనే మహిళ ఇద్దరిని కూడా, కల్పనతో పాటు ఇంకొక మహిళ కూడా ఉంది మహాలక్ష్మి. వారు ఏం చెప్పారంటే కోర్టు వారితో రాత్రి 3:30కి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, మేము డ్రెస్ చేంజ్ చేసుకుంటాం అన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పడం జరిగింది. అది కోర్టు వారు రికార్డు కూడా చేశారు. ఈ రికార్డు అయిన దాని మీద తప్పనిసరిగా మేము హైకోర్టులో దీని మీద క్వశ్చన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా ఒక దారుణమైన పద్ధతి ప్రకారం ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పినటువంటి పద్ధతుల్లోనే పోలీస్ యంత్రాంగం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దీన్ని మేము తప్పనిసరిగా ఉన్నత స్థాయిలోకి వెళ్ళి దీన్ని ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఒక ఆమె ఉంది, వెళ్ళిపోయింది. అమ్మ ఇట్రామ్మ తల్లి. ఈమె కల్పన అనే ఎంపీటీసీ గారి కూతురు, ఆమె తల్లి ఏదో ఆవేదనలో మాట్లాడుతున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి వెళ్ళి పోలీసులు పట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరు, వాళ్ళు ఏమైనా టెర్రరిస్టులా అని అడుగుతా ఉన్నా. ఈ కల్పన కానీ లేకపోతే ఇతరత్తా ముద్దాయిలు కానీ ఏమన్నా టెర్రరిస్టులా లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ? ఎందుకు ఈ రకంగా రాత్రిపూట వెళ్ళి అర్ధరాత్రి పూట మహిళలు ఇళ్ల మీద పడి అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగానికి? దీన్ని తప్పనిసరిగా హైకోర్టు దాకా వెళ్ళి కూడా వారి సంగతి తెలుస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. వాళ్ళ పాపం ఆమె ఆవేదన పడతా ఉంది, దాని గురించి మనం ఏంటో అర్థం కాలేదు. ఆమె ఆవేదన పడతా ఉంది. ఆగమ్మ ఈమె కూతురే కల్పన. ఈ కల్పనని 307 ఏమండి నాకు అర్థం కాలేదు. నేను చూశాను ఎఫ్ఐఆర్లో ఏముంది, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే రాడ్డులు కర్రలతో కొట్టారు అని వాళ్ళు చెప్పింది. అది నిజం కూడా కాదు, ఫాల్స్గా ఇచ్చింది. దాన్ని 307 వేశారు పోలీసులు. లోకేష్ చెప్తాడు 307 వేస్తారు. అంటే ఒక మహిళల మీద 2 మహిళలు మైనారిటీ పీపుల్ ఉన్నారు, 3 మైనారిటీ పీపుల్ 18 ఏళ్ల లోపు వాళ్ళ మీద
చిన్నపిల్లలు తగాదా పడితే దాన్ని రాజకీయంగా తీసుకొని రాజకీయ ఒత్తిడి తీసుకొని ఇంతమంది మీద 307 వేశారు. ఏంటి అర్థం? నాకు అర్థం కాలేదు. 302 కూడా వేసేవాళ్ళు. కాకపోతే 302 వేయాలంటే డెడ్ బాడీ కావాలి. అది దొరకలే వాళ్ళకి. డెడ్ బాడీ ఎక్కడ దొరికితే 302 కూడా వేసేస్తారు మన పోలీసు వారు. దీనికి ఇంటెన్షన్ కూడా లేదు. కేవలం రాడ్లు, వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే, అది నిజం కూడా కాదు. రాడ్లు కర్రలతో దాడి చేశారనేటువంటి ఒక రిపోర్టు మీద, ఎఫ్ఐఆర్ మీద మీరు 307లు 302లు వేస్తుంటే ఏం వాళ్ళు ఈ చట్టం అని నేను అడుగుతా ఉన్నా. ఇది చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాలని తప్పనిసరిగా పొలిటికల్గా మేము వ్యతిరేకిస్తాం. అవసరమైతే న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తాం. ఇవాళ న్యాయస్థానాల్లో కూడా మా ప్లేడర్లు వచ్చి చెప్పిన తర్వాత మ్యాజిస్ట్రేట్ గారు అమ్మ మిమ్మల్ని ఎన్నింటికి తీసుకొచ్చారంటే మమ్మల్ని 3:30కి తీసుకొచ్చారని చెప్పారు. రిమాండ్ రిపోర్ట్లో తెల్లారు 6:30కి పట్టుకున్నట్టు. ఎందుకు ఈ ఫాల్స్ ఎందుకు వచ్చింది మీకు ఈ కర్మ పోలీసు వారికి? నాకు అర్థం కాల. తెల్లారు గట్టెళ్ళి పట్టుకురావచ్చు కదా, 6ంటికో 6:30కో 7ంటికో. ఏమైనా పారిపోతారా? అంటే మీకున్న ఒత్తిడి, మీ పోస్టింగుల కోసం ఇలాంటి కక్కుర్తి పడేటువంటి పనులు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని కాపాడకపోగా దోషుల్ని పట్టుకోకుండా నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించేటటువంటి ఈ ప్రయత్నాన్ని మేము పొలిటికల్గా ఖండిస్తున్నాం. న్యాయపరంగా కూడా దీన్ని ఎంత దూరమైనా వెళ్తాం. ఆ కల్పన గారి తల్లికి కానీ వారి అమ్మాయికి కానీ ఇద్దరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము హామీ ఇస్తున్నాం. మీ బిడ్డల్ని సురక్షితంగా తీసుకొచ్చి న్యాయపరంగా పోరాటం చేసి తీసుకొచ్చి మీకు అప్పచెప్పేటటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డైమండ్ బాబు గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాగే అదేవిధంగా మా పెద్ద ఆయన వేమారెడ్డి గారు మంగళగిరి ఇన్ఛార్జిగా ఉన్నారు. మేము తప్పనిసరిగా ఫైట్ చేస్తాం. మీరు అధైర్యపడవద్దమ్మా. ఇదన్నీ ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతూ ఉంది. ఈ దుర్మార్గమైన పరిపాలనలో పోలీసు వారు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. వారి సంగతి కూడా చట్ట ప్రకారంగా మేము తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంతకన్నా దారుణం ఏమైనా ఉందా చెప్పండి? 3:30కి అరెస్ట్ చేసి 6:30 అని చెప్తారా? ఎందుకు అబద్ధం ఆడుతున్నారు పోలీసు వారు? నాకు అర్థం కాలేదు. చట్టం ముందు అబద్ధం ఆడతారా? కోర్టు ముందు అబద్ధం ఆడతారా? ఈ అబద్ధాలకు మీరు మూల్యం చెల్లించరా అని అడుగుతా ఉన్నా. 3:30కి అరెస్ట్ చేస్తే 3:30కి అరెస్ట్ చేసినట్టు రాయాలి. దానిలో రాస్తే పట్టుకుంటుంది. ఇవాళ మ్యాజిస్ట్రేట్ గారు ఇదంతా విన్న తర్వాత మెమో కూడా ఇచ్చారని నేను విన్నాను. ఎస్పీ గారికి మెమో కూడా ఇచ్చారు. ఎవరైతే పట్టుకొచ్చారో వాళ్ళు 3:30 అని చెప్పి మీరు 6:30 ఎందుకు రాశారు, ఇది సన్సెట్ అయిన తర్వాత మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అనే దాని మీద కూడా మ్యాజిస్ట్రేట్ గారు అడిగారని కూడా నేను విన్నాను. దాని మీద కూడా మేము వెంటాడతాం. దాని మీద కూడా చర్య తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, కంతేరులో ఉన్నటువంటి మా కేడర్ అందరినీ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. వారి తల్లి గారిని కూతురు గారిని కూడా నేను చెప్తున్నాను, మీ బిడ్డల్ని సురక్షితంగా బెయిల్ మీద తీసుకొచ్చేటటువంటి బాధ్యత మాది. ఈ కోర్టులో మేము అన్ని విధాలుగాను దీన్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఏ గాయాలు లేవు. ఆగమ్మా. దీనిలో నేను ఎఫ్ఐఆర్ మొత్తం చదివా. వాళ్ళు 307 అంటే ఏంటి? చంపబోయారు అని. అంటే ఎంత పెద్ద గాయాలు ఉండాలి? వూండ్స్ కెన్ టెల్ ది ఫ్యాక్ట్. ఒక్క వూండ్ కూడా లేదు, ఒక్క డాక్టర్ సర్టిఫికేట్ కూడా లేదు, హాస్పిటల్లో ఉండేవాళ్ళు లేరు. ఆయన చెప్పాడు, వీళ్ళు వేశారు సెక్షన్. ఆయన చెప్పాడు. ఆయన ఎవరు? మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు లోకేష్ గారు చెప్పారు, మా పోలీసు వారు వేశారు.